లేవు. అందుకే లోకల్ బాడీ ఒకసారి వెంకట్ గారితో మాట్లాడదాం. సరే, లోకల్ బాడీ ఎలక్షన్స్ అవన్నీ తర్వాత వెంకట్ గారు ఏం చెప్తారు? ఎవరి పార్టీల వ్యూహాలు వారికి ఉన్నాయి, వారు చెప్తా ఉన్నారు. ఒకవైపున రాష్ట్రం మొత్తం కూడా ఈ ఉప ఎన్నికకు సంబంధించి ఏం జరుగుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఏం చెప్తారు అధికార పార్టీగా? మీ వ్యూహం ఏంటి? ఎలా వెళ్తున్నారు ప్రజల్లోకి? ఏం చెప్తారు సార్? మీకు ప్యానల్ పెద్దలకు నమస్కారం సార్. సార్, ఇద్దరి వర్షం విన్నాం, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ వర్షన్ విన్నాం. సార్, ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వచ్చేద్దాం. మొదటగా సార్, తొండముదిరి ఊసరవెల్లి అయినట్టు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏది రాజకీయంగా కానీ టెక్నికల్గా కానీ మేము పైకి వచ్చినాం ముందుకు వచ్చినాం అన్న భావనలో వాళ్ళు ఉన్నారు. కానీ ఒకటి నేను చెప్పదలుచుకున్నా సార్, చింత చచ్చినా పులుపు చావదన్నట్టు ఈరోజు కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి అయినా కూడా తాజా తొలి ముఖ్యమంత్రి అని చెప్పి క్యాంపెయిన్ కమిటీలో వాళ్ళ పేర్లు మొదటిగా రాసుకొని క్యాంపెయిన్ చేయాల్సిన వ్యక్తి జూబ్లీహిల్స్ సార్. బాయికాడ బాబు పోయి కూర్చొని ఇక్కడున్న క్యాంపెయిన్ సభ్యులందరూ ఆడ పిలిపించుకొని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ పార్టీ మీద కానీ లేకపోతే క్యాండిడేట్ మీద కానీ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నవీన్ యాదవ్ గారి చరిత్ర గురించి, నవీన్ యాదవ్ గారి యొక్క తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ గారి చరిత్ర గురించి వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక మాట స్పష్టం చేసే ప్రయత్నం చేస్తున్నా సార్. చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఆ రోజు టీడీపీలో ఉన్న తర్వాత ఏది తెలంగాణ ఉద్యమంలో సపోర్ట్ చేస్తున్న కారణం చేత ఈరోజు అటు టీడీపీ కూడా దూరమైన సందర్భాలు ఉండే. అలాంటి నికాసైన ఉద్యమకారుని ఈరోజు ఏది రౌడీ షీటర్ అని పేరు ముద్రేసి ఈరోజు ఏదో అట్లా ఆ మాట కనుకంటే మాత్రం జూబ్లీహిల్స్ లో మేము రాజకీయంగా బలపడతామన్న ఆలోచన వాళ్ళు ఉండొచ్చు కాక, కానీ ఒకటైతే చెప్పే ప్రయత్నం చేస్తున్నాం సార్. ఈరోజు జూబ్లీహిల్స్ లో చిన్న శ్రీశైలం యాదవ్ గారి కుటుంబం కానీ లేకపోతే నవీన్ యాదవ్ గారు కానీ వెంకట్ యాదవ్ గారు కానీ లేకపోతే వారి సోదరి కానీ ఒక ఇంటలెక్చువల్ మేనర్ లో చదువుకొని ఏది మన నవీన్ యాదవ్ గారు బీటెక్ ఆర్కిటెక్చర్ చేస్తే వాళ్ళ సోదరి గారు ఈరోజు జడ్జిగా ఉన్నారు. అంటే పిల్లలను మంచి చదువులు చదివించి వాళ్ళను రాజకీయంగా కానీ లేకపోతే సమాజ సేవలో భాగం చేసిన వాళ్ళని ఈరోజు ఏదో వాళ్ళ మీద రాజకీయంగా ఏదో బయటకు వచ్చారు కాబట్టి వాళ్ళ మీద ముద్రేసే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం సార్, జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి 30,000 నుంచి 40,000 ఓట్ల మెజార్టీ వస్తుందని చెప్పి కన్ఫర్మ్ అయిన తర్వాత ఈరోజు కేటీఆర్ అండ్ కో కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ ఒక అసత్య ప్రచారాలని ప్రజల్లోకి తీసుకెళ్దామనుకుంటారు. అక్కడ బస్తీల్లో ఏది పేద బస్తీల్లో కానీ లేకపోతే బడుగు బలైన వర్గాల్లో కానీ లేకపోతే బీసీల్లో కానీ ఈరోజు నవీన్ యాదవ్ గారి యొక్క మాట కానీ నవీన్ యాదవ్ గారి మీద ఉన్న ప్రేమ కానీ అక్కడ ప్రజలు చాలా స్వచ్ఛందంగా చూపించే క్రమంలో భాగంగా వారు ముందుకెళ్తుంటే ఈరోజు వారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక బీజేపీ అనుకుందాం. బీజేపీ మేమేంటంటే బీజేపీలో ఈదుగాలది పీర్లేవది, అక్కడ దానికి సంబంధమే లేదు. ఒక మాట ఏంటంటే కిషన్ రెడ్డి గారి కాన్ఫరెన్స్ లో ఉన్న జూబ్లీహిల్స్ కి వారు ఏది గత 2 సంవత్సరాలుగా 2 టర్మ్ లో 2019 నుంచి వాళ్ళు కూడా ఎంపీగా ఉన్నారు. అక్కడ ఏదైతే కేంద్ర మంత్రిగా ఉన్న సందర్భంలో ఏది కేంద్రం నుంచి ఏమైనా తెచ్చారంటే ఏం లేదు. ఈరోజు ప్రజలు అడగరా సార్? 15 లక్షలు మా అకౌంట్లో వేసిర్రా, 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిర్రా, ఏది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మాకు ఇల్లు ఇచ్చిర్రా, లేకపోతే ఇంకేదైనా చేసిరా అని చెప్పి అడిగే ఛాన్స్ ఉంటుంది కదా. ఇవన్నీ అడుగుతలేరని వాళ్ళెట్ అనుకుంటారు. ఒక మాట మేమేమంటున్నాం అంటే ఒక జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ ఓరియంటేషన్ మాత్రమే కాదు సార్, తెలంగాణ పారామీటర్లో భాగంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేయడంలో కానీ లేకపోతే ఇంకే చేయడంలో కానీ కాంగ్రెస్ పార్టీకి ఒక చిత్తశుద్ధి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉంది. ఒక బలమైన క్యారెక్టర్ కలిగిన నాయకుని మేము ఎన్నుకొని నిలబెట్టగలిగినాం. అలా నిలబెట్టగలిగినాం కాబట్టి ఈ రోజు ఆ క్యాండిడేట్ ఈరోజు మనకు అక్కడ బయటికి రావడం జరిగింది. ఒకటే చెప్తున్నాం సార్, బీజేపీ ఎన్ని విషయ ప్రచారాలు చేసినా ఎన్ని మత రాజకీయాలు చేసినా ఈరోజు బీజేపీ అంటుంది మేము ఇది చేస్తామమ్మా, కేంద్రం నుంచి ఇది చేస్తామమ్మా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇన్కేస్ రాష్ట్ర ప్రభుత్వానికి కనుక మీరు ఒత్తిడి తేయాల్సి వస్తే సంక్షేమ పథకాల మీద కానీ సంక్షేమ అంశాల మీద కానీ ఈ రోజు మేము ఒత్తిడి తేగలుగుతున్నాం. అట్లా చెప్పట్లే, పెద్దమ్మ గుడి కట్టిస్తాం, పెద్దమ్మ గుడి చుట్టూ రాజకీయాలు చేస్తాం, పెద్దమ్మ గుడి మీదనే రాజకీయాలు చేసుకుంటామని చెప్పి కూర్చునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక మాట స్పష్టం చేస్తున్నాం సార్, పీజీఆర్ గారు ఎవరైతే పెద్ద మనిషి జూబ్లీహిల్స్ కాన్ఫరెన్స్ లో పెద్దనగా ఉన్న వ్యక్తి ఈ రోజు పెద్దమ్మ గుడి కట్టించారు. పెద్దమ్మ గుడిని కేవలం భక్తులకి దాంతోపాటు ప్రజలకు అందుబాటులో ఉంచేటట్టు చేసిరు కానీ పెద్దమ్మ గుడి చుట్టూ రాజకీయాలు చేయలే, పెద్దమ్మ గుడి పేరుతో ఏ రోజు రాజకీయాలు చేయలే, పెద్దమ్మ గుడి పేరుతో ఏ రోజు ఓట్లు అడగలే. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది. కాంగ్రెస్ పార్టీ భావోద్వేగంతో కూడుకున్న రాజకీయాలు చేయదు. కాంగ్రెస్ పార్టీ వెంకటరెడ్డి గారు ఏదో మాట్లాడతారంట సార్. వెంకటరెడ్డి గారు ఏంటి చెప్పండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఎన్ని గుళ్ళ మీద దాడులు చేస్తున్నారో, ఎన్ని గుళ్ళ మీద దాడులు చేస్తున్నారో, ఎంతమంది ఎంఐఎం దాడులు
మీరు ఎంఐఎం అసలు పెద్దమగుడు కట్టించింది ఎవరు సార్? బండి సంజయ్ బండి సంజయ్ కట్టించిందా? పెద్దమగుడు బండి సంజయ్ కట్టించిందా? బండి సంజయ్ పెద్దమగుడు సంబంధం సార్? తరిమి కొడతారు. బండి సంజయ్ మీరు పెద్దమగుడు ఎంఐఎం సంబంధం పార్టీతో పొత్తు ఏంటి? పెట్టుకొని ఏం చేస్తారు ఈ రోజు మీద అధికారానికి వస్తామని తీసుకొచ్చారు మీరు? మీరు గెలవాలని ఓకే చూస్తున్నారు. ఓకే ఎన్నికల గురించి మాట్లాడదాం ప్లీజ్ కన్ఫైన్ టు సబ్జెక్ట్. ఎలక్షన్ గురించి మాత్రమే మాట్లాడదాం దయచేసి. ఇందులో పోటీ చేయండి. ఎంఐఎం పొట్టిపోతే మన బీఆర్ఎస్ పార్టీ ఏమో బీఆర్ఎస్ కి సపోర్ట్ చేస్తున్నారు కదా, బీఆర్ఎస్ తో మీటింగ్ ఉన్నారు కదా మీరు, బీఆర్ఎస్ తో మొత్తం టోటల్ గా బీఆర్ఎస్ తో సత్సంబంధాలు ఉన్నాయి కదా ఏం మీకు. చేస్తున్నారు? ఇంకా మీరు ఇప్పుడు ఏం బీఆర్ఎస్ చేస్తున్నారు? గుళ్ళని కూలగొట్టి మేమైతే గుళ్ళని అనుకుంటలేము. కూలగొట్టి ఎంఐఎం పార్టీకి అడ్డగడదామని చూస్తున్నారా? ఎంఐఎం అడ్డగడ చేద్దాం అనుకుంటున్నారా? కన్ఫైన్ టు టాపిక్. మనం ఎన్నిక గురించి మాట్లాడదాం, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ గురించి మాత్రమే మాట్లాడదాం ప్లీజ్. ఎవరైనా సరే